అందెలు పాదములందున సుందరముగ నుంచినావు సొంపలరంగా మందరధర మునిసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. అందెలను పాదములందు ధరించి అందంగా సంచరించు చిన్ని కృష్ణుని రూపం బహు అందం. ఆ చిన్ని పాదముల అడుగులలో కమలము, వజ్రాయుధం, అంకుశం, ధ్వజం, శంఖుచక్రముల వంటి గుర్తులు అందంగా పడుతూ స్వామి నడక అందంగా ఉండి చూచువారిని కృతార్థులను చేస్తుంది. అవి చిన్ని పాదములు కావు, బ్రహ్మాండమంతా నిండిన బృహత్పాదములు, శరణాగతులను రక్షించే పాదపద్మములు, బ్రహ్మచేత పూజింపబడిన పాదములు, ముక్తి నొసగే ముచ్చటైన అందెలు ధరించిన అందమైన సుందర పాదపద్మములు. యశోదమ్మచే అందెలు గజ్జెలు ధరింపచేసుకొని ఆమెకు ముచ్చటను కలిగించి అందరినీ మురిపిస్తూ ఉండే చల్లని పాదములు. సొంపును కలిగించుచూ సుందరంగా ఉన్న అందెలు ధరించిన పొందైన నీ పాదములు నా హృదయములో సదా నిలుపుము తండ్రి. మందరధర అమృతము కొరకు జరిగిన పాలకడలి మథనంలో కవ్వంగా నిలిపిన మందర పర్వతము మునగకుండా కూర్మ రూపమును ధరించిన మందరధరుడైన స్వామి యొక్క వైశిష్టత ఈ విధంగా చెప్పబడెను. నమస్తుభ్యం అనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. అపరిచ్ఛిన్నుడు, ఊహించుటకు శక్యం గాని దేహం మరియు కర్మలు కలవాడు, త్రిగుణరహితుడు, త్రిగుణములను సృష్టాదుల కొరకు ప్రేరేపించువాడు, సత్వగుణ ప్రవర్తకుడైన శ్రీహరికి నమస్కారములు. ఈ విధంగా అఘటిత ఘటనాశక్తుడైన శ్రీహరిని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిరి. కూర్మ రూపమును దాల్చి దేవతలకు అమృతమును లభింపచేసి వారిని శక్తివంతులుగా చేసిన అమృతోపేతుడైన మందరధరుడు శ్రీహరి. ముని సన్నుత మునులందరి చేత సన్నుతించబడే పురుషోత్తముడు. ముక్తిని అపేక్షించే ముముక్షువులైన మునులందరూ సదా ఆశ్రయించున్నది ముకుందున్నే. ఋషిమునుల తపస్సును యజ్ఞములను భగ్నం చేసే దుష్ట రాక్షసులను పరమాత్మ సదా సంహరించి వారికి సంరక్షణ కల్పిస్తూ కటాక్షించు పరమాత్ముడు. మునులచే సదా సన్నుతించబడుతూ వారి హృదయ పద్మమున నిలిచి ఉండును. ఇదివరకే మనం వెనకటి పద్యములలో రుక్మిణీదేవి స్తోత్రమునందు కీర్తించిన మునిసన్నుతుణ్ణి మరొక్కసారి స్మరించుకుందాం. శ్రీ శౌనక, అగస్త్య, కౌండిన్య, మైత్రేయ, వశిష్ఠ, వాల్మీకి, కణవ, అత్రి, గార్గేయ, శ్రీనారద, వ్యాస, శ్రీవత్స, మార్కండ, మాండవ్య, శాండిల్య, నానా మునిస్తోమ హృదయ పద్మ సంధాన రూప అని రుక్మిణీదేవియే స్వామిని కీర్తించినది. ఈ విధంగా సర్వ మునుల హృదయ పద్మమందు నిలిచి వారందరిచే సదా సన్నుతించబడే ముని సన్నుతుడు. నందుని వరపుత్ర కృష్ణావతారంలో
స్వామి బాల్య లీలలన్నీ నందగోకులంలోనే చూపబడినవి. అత్యంత లీలలను మాయలను చూపుచూ అందరినీ అలరించింది మరి నందగోకులంలోనే కదా. తన బాల్య లీలలతో గోపాలురనందరినీ మురిపించినవాడు. కంసుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించుటకు పంపిన క్రూర రాక్షసులను సంహరించి అందరినీ ఆశ్చర్యచకితుణ్ణి చేసినవాడు చిన్ని కృష్ణుడు. అంతేకాక కాళీయుని బారి నుండి, ఇంద్రుని బారి నుండి గోవులను గోపాలులను రక్షించిన మహానుభావుడు కూడా మన చిన్ని కృష్ణుడే కదా. ఇటువంటివన్నీ నందరాజు యొక్క పుత్రునిగా సాగించి నందుని వరపుత్రునిగా చిన్ని కృష్ణుడు పేరుగాంచెను. ఈ చిన్ని కృష్ణుడు అందరి హృదయాలలో నిలిచిన అల్లరి కృష్ణుడు, సుందర కృష్ణుడు, నందుని వరపుత్రుడు. నిన్ను నమ్మితి కృష్ణ, మహిమోపేతుడవై భక్తులను బ్రోచే శ్రీకృష్ణ. నిన్నే నమ్మితిని స్వామి, మమ్ము కరుణించుము తండ్రి. జై శ్రీకృష్ణ.